ఏంట్రాడ దారుణం గుద్దేశాడు. మన కోర్టులో సాక్ష్యం చెప్పేద్దామని. అయితే మాత్రం అంత దారుణం గుద్దేస్తాడా? అయినా మనకేం కాలేదు కాబట్టి సరిపోయింది. రేపు ఈ విషయం కూడా చెప్పేద్దాం. అటెంప్ట్ మర్డర్ కింద వాడిని బొక్కలేసి చెదపెడతారు. అరే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇక్కడ రెస్ట్ ఇస్తున్నావురా. రే ఇక్కడ ఏదో గెస్ట్ హౌస్ ఉందిరా, ఇవాళ ఇక్కడ రెస్ట్ తీసుకుందామా? ఓకే పద పద. రండి 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 కూర్చోండి. కాళ్ళు బాగానే. మీరెవరు సార్? మీకు ఇక్కడ ఏం పని? మాకేమీ పని లేదు, మా పని అయిపోయి ఇక్కడికి వచ్చాం. మీరు చెప్పింది మాకు అర్థం కాలేదండి. అర్థం కాలేదా? అర్థమయ్యేటట్టు చెప్తాను విను. చెప్పండి. నాకు 4 నెలల క్రితం కడుపు నొప్పి వచ్చింది. అయ్యో. స్వాతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యా. వెరీ గుడ్. నాకు నడువు నొప్పి వచ్చి అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యా. అక్కడ రాజేంద్ర అని ఒక దొంగ డాక్టర్ ఉన్నాడు. మా పొట్టలు కోసేసి కిడ్నీలన్నీ దేశ విదేశాలకు అమ్మేశాడు. నా పాటలు మన దేశంలోనే అమ్మేశాడు. ఏమండి బాడీలో పాటలను తీసేసి మీరు ఎలా బతుకున్నారండి? మీరెలా బతుకున్నారమ్మా? మాకేమైందండి? అసలు మీరు ఇక్కడికి వచ్చే ముందు మీకేం జరిగిందో చెప్పండి, ఆ తర్వాత మీకేమైందో మేము చెప్తాం. ఏం జరిగిందంటే ఓ పెద్ద కారు మా మీద వెళ్ళిపోయింది. మాకేం కాదా? మనం కూడా ఆ తర్వాత తెలిసింది. ఏం తెలిసిందండి? మనం దయ్యాలం. కంగారు పడకండి, కంగారు పడకండి. మొదట్లో మేము కూడా ఇలాగే కంగారు పడ్డాం, ఆ తర్వాత అలవాటు పడిపోయాం. మీరు అంతే సార్. ఇట్ట దయ్యాలుగా ఎంతకాలం ఉండాలండి? అకాల మరణం వల్ల మన నలుగురిని దెయ్యాలుగా మార్చాడు ఆ భగవంతుడు. మనకు కొన్ని పనులు పెట్టాడు, అందుకోసమే మన నలుగురిని ఇక్కడ కలిపాడు. మన పనులు పూర్తవగానే మన ఆత్మలు పరమాత్మలో కలిసిపోతాయి. ఆగండి, మీరు ఒకసారి నవ్వండి. అందరూ నవ్వుదాం. అన్నా మనుషులు వచ్చారన్నా. మనుషులా? సరిగ్గా చెడు మంట అయిపోయేమా. అబ్బో చెత్త చెదారం తుమ్ము. అబ్బో ప్యాలెస్ చూస్తే ఇంత చండాలంగా ఉంది. పెళ్లికి 4 రోజులు కూడా లేదు. దీన్ని డెకరేట్ చేయడం చాలా కష్టం. ఒరే పెళ్లి ఇక్కడ సిటీలో అన్ని కళ్యాణ మంటపాలు పెట్టుకుని పెళ్లి ఇక్కడే ఎందుకు చేయాలి? సెంటిమెంట్. పెద్దాళ్ళంటే అంతే. ఏంటి ఎవరు బాబు పెద్దోళ్ళు? వీళ్ళు పెద్దాడు కదా, స్వాతి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రాజేంద్ర గారు పెద్దాడు కదా. వాళ్ళ అమ్మాయిని ఎవరికి ఇస్తున్నారు? ఎంపీ ప్రదీప్ గారి ఏకైక పుత్రుడికి. ఇది పెద్ద పెళ్లి కదా, ఏం మాట్లాడుతున్నాడు? అన్నా, మనల్ని చంపేసిన డాక్టర్ కూతురికి వీళ్ళని చంపేసిన ఎంపీ కొడుకు ఇక్కడ పెళ్ళంట. మనం చచ్చిపోయినా మన ఆత్మలకు తృప్తి లేకుండా చేస్తున్నారు. అన్నా మనం ఈ బిల్డింగ్ వదిలేసి వేరే బిల్డింగ్ ఎత్తుకుందాం అన్న. ఎక్కడికి వెళ్ళినా మనకి నరఘోష తప్పదురా. వాళ్ళు మన శత్రువులు అన్న. మనల్ని అంత దారుణంగా చెప్పిన దుర్మార్గులు. వాళ్ళు ఇక్కడ మన కళ్ళ ముందే పెళ్లి చేస్తుంటే ఆ వైభవాన్ని మనం చూడాలా? చూడాలి, మన కళ్ళతోనే చూడాలి. ఎవరైనా శత్రువుల్ని వెతుక్కుంటూ వెళ్తారు, కానీ ఆ శత్రువులే మన దగ్గరకు వస్తున్నారు. ఇంతటి అవకాశం అదృష్టం ఏ దయ్యాలకి దొరకదు. మీకు దేవరహస్యం చెప్పనా? ఏదో రహస్యం చెప్తా అన్నావు, చెప్పన్నా. వస్తున్నా, అదే పాయింట్కి వస్తున్నా. భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. మనం నలుగురు ఆ ఇద్దరు పాపానికి బలేయం కదా, అందుకే భగవంతుడు మన నలుగురికి ఆ ఇద్దరి మీద పగ తీర్చుకునే అవకాశం ఇచ్చాడు. మనం దయ్యాల మీద పగ తీర్చుకునే అవకాశం ఎలా ఉంటుంది? సత్య సాధించడం అంటే దీన్నే అంటే. అదేలా? మనం ఎవరిలో అయినా దూరొచ్చు, ఏదైనా చేయించవచ్చు. నిజమా? కావాలంటే పరీక్షించుకోండి. సరే కరెంటు త్వరగా పెయింట్ చేయరా. నేను ఆళ్ళ దొరచా. నేనేమన్నా నా మీద రంగు పోసావురా? నువ్వు రంగు పోసిన దాకా పైగా వెర్రి అవుతావా బాబాయ్? వీడు కావాలని ఆ డబ్బాలో రంగు బిల్లు మీద పోసాడు. ఓకే నేను అసలు పోయలేదు. అయినా మీరందరూ సారీ చెప్పమంటారు కాబట్టి వీడియో కాడికి సారీ. పెద్దనే నేను కూడా వెళ్తా. సారీ చెప్పాడు కదా, చెప్పాడు కదా. దెయ్యంగానే పోందా? ఇక వాళ్ళకి నరకం చూపించేద్దాం.
ఐస్ క్రీమ్ గోపి ఐస్ క్రీమ్ వచ్చింది డబ్బులు ఈ ఐస్ క్రీమ్ గడు ఒకడు నా పాలిట నక్షత్ర పిల్ల తయారాడు ఇప్పుడు వస్తాను ఐస్ క్రీమ్ ఇదిగో 100 ఎన్ని వస్తాయి నువ్వు చల్లగా ఉండాలి తీసుకో ఎన్ని కావాలి అన్ని తీసుకో హలో నేను ఏరియా వదిలిపెట్టి రావడం కష్టం గానీ మన బండ్లన్నీ వేరే ఏరియాలకు పంపిర్రి హలో అన్న రేపు నుంచి ఈ వీధిలో ఐస్ క్రీమ్స్ అమ్మడానికి వీలేదు అర్థమైందా భలే వాడు అన్న వాడి దయవల్ల మొన్ననే సిస్టర్ మ్యారేజ్ చేశా ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది కావాలంటే దాని పెళ్ళైన తర్వాత వీని వదిలి పెడతా ఐస్ క్రీమ్ అన్ని మీ కూడా తినేసిండి అన్న ఐస్ క్రీమ్ హాయ్ సారీ కొంచెం లేట్ అయింది నో ప్రాబ్లం అప్ప అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్ తేల్చేస్తా ఇదిగో భయ్యా నువ్వు వెళ్ళు నాన్న ఈయన పేరు మర్చిపోయానండి మీ పేరేంటి గోపి గోపి ఈయన మా నాన్న మా అమ్మ నమస్కారం హీస్ రాంపండు మా బావ ఈయన నాకు తెలుసు సారీ ఈయన నాకు తెలుసు ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే తెలుద్దునా ఈ రోజు శుక్రవారమే అవునా పండు నువ్వుండు రా బాబు కూర్చో పర్వాలేదండి ఎంత వినయమో చూసావా పర్వాలేదు కూర్చో బాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా అలాగే చూడు బాబు అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలిస్తేగా ఏంటమ్మా ఏం లేదన్నా నేను చెప్పడం ఎందుకు ఆయనే చెప్తారని అంటే ఎవడ్డ పాడుతున్న కొట్టిద్దామనా పండు నువ్వు చెప్పాబు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను తీసుకో బాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు 3 ఏళ్ళ నుంచి అండి అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా అంటే నేను 3 ఏళ్ళుగా ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం 1 year వెంటపడ్డాను అంటే అది నా అకౌంట్లోకి వస్తుంది కానీ తన అకౌంట్లోకి రాదు కదండి ఏంటాడు 1 year ఎంట పడితే లవ్ చేసావా నేను 15 ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను ఆడికంటే 14 ఏళ్ళు సీనియర్నే నాకంటే జూనియర్ రాడు అసలు ఆడికంటే నాకేం తక్కువ హైట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ కలర్ ఎక్కువ వయసు ఎక్కువ అసలు నాకేం తక్కువ బుర్ర తక్కువ ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా నీ గోలానే ఉంటది మాయా నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నానా కడుపు చల్లబడుతుంది తీసుకోమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్సిలెట్కెళ్ళి ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చినవాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1 by 1 అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీ చెల్లి పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా నోర్మే ఏంటో మాటలు తప్పే ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చో అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయాడా నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను నన్ను ఎవరు ఆపకండి ఒరే పండు ఇది కూడా తిని వెళ్ళరా వీళ్ళకి దారిలో తింటలా మీ పండు కోపం వచ్చినట్టుంది చూడు బాబు చూసాను చెప్పండి ఇప్పుడు బైక్లో ఆ ఇంటికి వచ్చాడే అతనెవరు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అల్లుడా మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి అతను లవ్వరు లవ్వరా ఇంతకీ నువ్వెవరు బాబు ఆ అమ్మాయి మాజీ లవర్నే అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా లేదా నేనే అమ్మాయిని లవ్ చేశాను అవును ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు అంతగా మీరెవరు నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ని ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలేండే మధ్యలేదేటి ఒరే నీకు ముందే లవ్ అఫైర్ ఉందని చెప్పకుండా వెధవ రీజన్లు చెప్తావా పోన్లేరా నువ్వు ఇలాగైనా తొందరగా పెళ్లి చేసుకొని సుఖపడితే నాకు అదే హ్యాపీ చాలా థ్యాంక్స్ అండి దేనికి నా లవర్గా యాక్ట్ చేసినందుకు ఇక ఇప్పట్లో మా వాళ్ళు పెళ్లి మాట ఎత్తారు సో యు ఆర్ వెరీ హ్యాపీ ఎస్ అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా చాలా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మీరు ఎప్పుడంటే అప్పుడు ఇక నుంచి మనం ఫ్రెండ్స్ ఓకే ఇక నుంచి మన ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇదిగోండి స్వీట్ తీసుకోండి ఏంటి బామ్మగారు స్వీట్స్ పెంచి పెడుతున్నారు తాతగారు కోక్ తాగడం మానేశారా అది నేను బతికుండగా జరగదులేవయ్యా మీరు పోయే కూడా జరగదులేండి ఏంటి ఏం లేదు మ్యాటర్ చెప్పండి
మా గోపికృష్ణకి పెళ్లి ఫిక్స్ అయిందయ్యా. అలాగా? మరి మాతో చెప్పలేదేంటి? బామ్మని నాతోనే చెప్పలేదు. మీకు కూడా చెప్పలేదా? కనీసం పెళ్లి కూతురికి అని చెప్పాడా? చెప్పుంటాలే గానీ వాడెక్కడా? మేనేజర్ గారు రూమ్ లో ఉన్నాడు. అయితే ఉండండి, వస్తా. ఏమండి స్వీట్స్ ఇచ్చేసాలండి. తినేసి అందరికి పంచండి. మిగిలితే చూద్దాంలేండి. నువ్వేంటి బామ్మ ఇలా వచ్చావు? కుందనపు బొమ్మ లాంటి మనవరాల్ని సెలెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేసిపోదామని వచ్చాను. మనవరాలెవరు? అమ్మా, నాకు తెలియదు అనుకున్నావా? శ్రీనగర్ కాలనీ 2వ వీధి. నేను చూసాలే. అబ్బా అది నిజం కాదు, నాటకం. నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా? అబ్బా అది నాటకం కాదే, నేను చెప్పేది నిజం. అది కాదురా, మరి ఆ ఇంట్లోంచి వచ్చిన ఒక బండోడు నువ్వు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అని చెప్పాడే. వాడి దృష్టిలో నేను కాబోయే అల్లుడే, కానీ నా దృష్టిలో కాదు. వాడేమో ఆ అమ్మాయి నేను లవర్స్ అనుకుంటున్నాడు, కానీ మేము లవర్స్ కాదు. ఆ నిజం వాడికి తెలియక మేము చెప్పిన అబద్ధాన్ని నమ్మి నిజం అనుకుని నీకు చెప్పాడు. ఆ అబద్ధాన్ని నిజం అనుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. అర్థమైందా? నువ్వు ఆఖర్లో అర్థమైందా అని అడిగావు చూడు, అది తప్ప నాకు ఇంకేం అర్థం కాల. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చి అర్థమయ్యేలా చెప్తాను, ఓకే? ఇంటికి వచ్చి అర్థమయ్యేలా ఏమిటో. ఇదిగో చల్లరిపోయిందా? గోపి బయోక్రెడిట్ కార్డు కేక్స్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వు. ఏంట్రా డుంబు ఈ టైంలో ఇక్కడ ఉన్నావు? డాన్స్ క్లాస్కి వెళ్ళదా? డబ్బులు ఇస్తే చెప్తా. ఈడొకడు. ఇదిగో నీకోసం పెట్టుకుని తిరుగుతున్నాను, తీసుకో. చెప్పు. ఈ రోజు మా టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు, అందుకనే ఈ రోజు మాకు సెలవు. పెళ్లి చూపులా? ఓర్ నాయనోయ్. వీడి టీచర్ ఇంట్లో పెళ్లి చూపులైతే వాడు కంగారు పడి పారిపోతున్నాడేంటి? ఏదో ఉంది. చూడండి బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. కట్నం మీరు ఎంత ఇచ్చుకుంటే అంత, కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి. అలాగేనండి, అలాగే చేద్దాం. అబ్బాయి తరపు అమ్మాయి తరపు. అర్థమైంది. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి ఇటు వస్తారా? ఒక్క నిమిషం రండి. ఎవరతను? ఏమోనండి. చెప్పండి, ఏంటి విషయం? ఆ అమ్మాయిని మీరు చూసారా? చూశాను, లక్షణంగా ఉంది. ఫిగర్ గుడ్డే, క్యారెక్టర్ బ్యాడ్. నిజమా? కోక్ మీద ఒట్టే చెప్తున్నాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. 3 అంటే 4? ఒకటి చచ్చిపోయాడు కదా. 4 కదా, వారానికి ఒకరు చొప్పున 4తో 4 వారాలు తిరుగుతుంటుంది. అలాగా? అలాగే చెప్తా. ఆయన వర్కౌట్ చేద్దాం కదా. పెళ్లి కొడుకు గురించి మీరు ఎంక్వైరీ చేశారా? చేసామండి. అబ్బాయి MA, MPhil, PhD కూడా. హెచ్ఐవి కూడా. హెచ్ఐవి ఏంటి? ఎయిడ్స్ కదండి. అక్షరాల అదే. పెళ్లి కొడుకు ఎయిడ్సా? మాకు తెలిసి ఉంది. అవునో కదా, మీరే పెళ్లి కొడుకుని అనుకోండి. అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం. అదండి. సాక్షాత్ బ్రహ్మదేవుడు దిగి వచ్చిన ఈ పెళ్లి జరగదు. అవును. ఏంటండి పెళ్లి చూపులు పెట్టుకుని బయటికి వెళ్ళారే? పెళ్లి చూపులు నాకు కాదండి, మా బంధువుల అమ్మాయికి. ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు. వద్దనుకుంటే ఇష్టం లేదని చెప్పాలి కానీ నా కూడా కేడ్స్ ఉందంటావా? బంగారం లాంటి మా అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని, తల పౌరని నిందలు వేస్తారా? మేమేం నిందలు వేయడం లేదండి, ఉన్న నిజాలే చెప్తున్నాం. నిజాలే చెప్తున్నాం. మీరందరూ కాసేపు మాట్లాడుకుని ఉంటే అసలు నిజం నేను చెప్తాను. చూడండి, మీ అబ్బాయికి ఎయిడ్స్ అని చెప్పింది, మీ అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే. అలా చెప్పింది ఈ నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు, మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని. మేమేదో అబద్ధాలు చెప్తే నమ్మేసి తాంబూలాలు తీసుకోవడం మానేసి తన్నుకోవడానికి సిద్ధపడిపోయారు. చూడండి, ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా కావాల్సింది నమ్మకం. నమ్మకం నమ్మకం నమ్మకం. కొంచెం ఓవర్ అవుతుంది. జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూలాలు తీసేసుకోండి. గుడ్ లక్. వెళ్దామా? వస్తామండి, బయలుదేరతాం. హలో, నిజం చెప్పండి, ఆ అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు? ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో, వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజమని నీకు తెలిసిపోతుంది. ఇది నిజం, పద. ఇది బాగా మేనేజ్ చేసేవారు. ఏంట్రా పిచ్చా? అమ్మాయిలు చూస్తే ఏమనిపిస్తుందిరా మీకు అసలు? మా వాడికి అమ్మాయిల వీక్నెస్ లే. నీకేంటి నరాల వీక్నెస్? మీ మొహాలు చూస్తే వాంతి వస్తుందిరా. వాంతులా? ఎన్నో నెల ఏంటో. ఆవిడకాయలు చింతకాయలు ఏమైనా తినాలని మిమ్మల్ని తినాలనిపిస్తుంది. నన్ను తిను, నేను కాలి. పోరా చెత్త సన్నాసి, పదండి. అదేంట్రా అంత చండాలంగా తిట్టి వెళ్ళింది? తిట్లు మనకు కొత్త ఏంటి? పొద్దున ఇంట్లో మొదలవుతాయి, పడుకునేంత వరకు ఎవడో ఒకటి తిడుతూనే ఉంటాడుగా. ఏంటయ్యా ఏంటి న్యూసెన్స్? ఇలా అయితే రేపటి నుంచి మీరు మా క్యాంటీన్ రావద్దు. మాది బిజినెస్ కదా, మేము డబ్బులు ఇవ్వటం లేదా? ఏంటయ్యా మీరు ఇచ్చే డబ్బులు? ఏంటయ్యా ఇది? ఖాళీటిని లేరుకుని దాంట్లో నీళ్లు పెట్టి పెద్ద కోక్ టిన్ తాగుతున్నట్టుగా ఆడపిల్లల ముందు పోజు. మన సీక్రెట్ ఆడికి తెలిసిపోయిందిరా. ఇందాక నీళ్లు పడుతుంటే చూశాడా?
హాయ్ నందిని. ఏంటి అది కోసమా? అవును, తను ఇంకా రాలేదా? వచ్చేస్తాడు, టైం అయింది కదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా నా ముందే సిగరెట్లు కాలుస్తున్నారు? ఇప్పుడే బూస్ట్ తాగానండి, రిలాక్స్ కోసం కాలుస్తున్నాం. ఓహో, ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్స్. ఆ సంగతి తెలుసా మీకు? తెలుసు. ఆ ఎగ్జామ్స్ మీరు రాయట్లేదు, మిమ్మల్ని సస్పెండ్ చేశాను. సార్ ఆగండి సార్. ప్రిన్సిపల్ బయట రే రే ఆడ బయట రైట్ ఇస్తారా? ఆడ కారతం పలుడితే ఆడే బయటకు వస్తాడు. నీకు జుట్టు పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. ఎంత పెద్ద రాయి తీసుకొస్తే ఎలా ఇస్తారా? అడవి తీసుకెళ్ళా, చిన్న రాయి తీసుకురా. రే ప్రిన్సిపాల్, అబ్బా అయ్య బాబా, రారా అమితాబ్ బచ్చన్, నీ విగ్గేదిరా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా? ఏంట్రా ఈ న్యూసెన్స్? న్యూసెన్స్ కదరా, నీ కళ్ళ ముందు సిగరెట్ కాలుతాను వచ్చాను నేను. ఏంట్రా నీ ముందు సిగరెట్ కాల్చకూడదు, నువ్వన్న పెద్ద పేస్తావా నా బొచ్చుగాడే? ఈడు మాత్రం మన కళ్ళ ముందు కారులో వెళ్ళి ఆంటీలతో బూస్ట్ తాగచ్చు. సార్ మేము పరీక్షలు రాయకపోతే మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి రానివాడు సార్, బయటికి వెళ్తారు. మీరెంత బతిమాలినా పరీక్షలు రాయడం కుదరదు. కన్ఫర్మ్ గా కుదరదా సార్? కుదరదు. యాండి ఏమిటి అక్కడ గొడవ? లోపలికి రండి. అయ్య బాబు ఫిగరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి బాబు, కసక్కనుంది. అయ్య బాబు ఈ విషయం ఎక్కడ చెప్పకంటారా, ముఖ్యంగా మా ఆవిడకి. అంటే ఆవిడ మీ ఆవిడ కదా? కాదురా, ఆవిడ కనకమహాలక్ష్మి కంపెనీ ఆవిడ. మా ఆవిడ ఊరెళ్ళింది, ఈ విషయం తెలిస్తే నాకు డైవర్స్ ఇచ్చేస్తుందిరా. చీకట్లో బాణం బాగానే తగిలింది అనమాట. అంటే మేము పరీక్షలు రాస్తున్నాం. రాయండి రా, మీకడ్డేంటి? ఎరా ఏం భాష రా ఇది? మీకు ఎందుకు సార్, దిద్దాడు చూసుకుంటాడు కదా. ఏంటి అప్పుడే ఇంత క్లోజ్ అయిపోయారా? ఎప్పుడు అసలు విషయం మర్చిపోయాను. మా ఫాదర్ మదర్ మ్యారేజ్ డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. బాయ్ అచ్చు, బాయ్ మదన్. అరే అసలు నువ్వు ఎవర్రా? నా లవర్ని ఎక్కడ తీసుకెళ్ళావురా? ఎక్కడ దాచిపెట్టావురా? చెప్పరా చెప్పరా. ఇది క్లోరోఫామ్ ఎఫెక్ట్ ఎక్కువైనట్టుంది, ఏం చేద్దాం? అమ్మా నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది. వీడు డ్రమ్ములో ఉన్నాడు, వీడికి ఆకలి ఎందుకు వేస్తుంది? అమ్మా వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ ఒకటి. వద్దు, వీడి దగ్గర కమ్యూనికేషన్ సంబంధించిన ఏమి ఉండటానికి లేదు. ఇదేంటిది? ఇది కూడా ఎస్, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ప్లేట్లు బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఎవరు చెప్పినారు ఫోను పెట్టే? ఎప్పుడు పడితే అప్పుడు ఫోను.
అంత మంచి ఇల్లు పెట్టుకుని చక్కటి బెడ్రూమ్ పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చావేంటి? ప్లీజ్ టైం వేస్ట్ చేయాలి. వద్దు. అబ్బా ప్లీజ్. మనకంటే ముందే ఎవరు సెటిల్ అయినట్టున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు ఉన్నారు? మనల్ని ఎంజాయ్ చేయకుండా చేసిన వాళ్ళు ఎంజాయ్ చేయలేను. వాడి సంగతి మనకెందుకు? మనకే అవసరం. దా పాపం వీడి శీలం ఎవడో దోచేసి వదిలేసినట్టున్నారు. బాదాం పద. కాము జూలీ, నన్ను రక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చావా? లేదు, నేను వైజాగ్ లోనే ఉంటున్నాను. అవునా? అమ్మయ్యా, నేను ఎవరు కట్టేశారు కాముడు? అదే నాకు తెలియట్లేదు. నేను ఇలా చూస్తానని నేను అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. జూలీ, కాము జూ కామ్ లీ కామరాజు దా. లవంగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు ఈడెవడో. నా మొగుడు. సచ్ ఏ బ్యాడ్ అండ్ వరస్ట్ టేస్ట్ యు హావ్. పీడకల గురించి తర్వాతే చెప్తాను. తనరా కాముడు మన ఇంటికి నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. నా ఫ్రెండ్ నేను తీసుకుని రాకూడదా? నేను తీసుకొస్తాను రా. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది జూలీ. మీరేంటి సార్ ఇక్కడ వైజాగ్ లో ఉన్నారేంటి? ఆ మాట అడగాల్సిందే నేనురా. నువ్వేంట్రా నా లవర్ ని లేపుకెళ్ళినాడు ఫోటో ప్రింట్ చేయమని చెప్తే షాప్ రోజులు ఇక్కడ తిరుగుతున్నావుట్రా? ఏం పీకుతున్నావు అక్కడ? అదే మా బంధువుల అబ్బాయి పెళ్లి ఒకటి ఉంది. మా బాసు నేను ఇక్కడికి వచ్చాం సార్. హైదరాబాద్ వెళ్ళంగానే మీ ఫోటోలు ఇచ్చేస్తాం. హలో హలో డార్లింగ్, దొరికాడా? దొరికాడు, కానీ తప్పించుకుని పారిపోయాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను డార్లింగ్. యూ డోంట్ వర్రీ. డార్లింగ్, నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మందిరా, నీ వాయిస్ విని ఎంత కాలం అయింది. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, ఇమీడియట్ గా వచ్చి వాళ్తా. నువ్వా? కామరాజ్ సెల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడి పేరు కామరాజా? ప్లీజ్ కామరాజ్ నేను చేయొద్దు. చేస్తా, వాడి అంతు చూస్తా. వాడిని తప్పించిన ఇద్దరిని చంపేస్తా. ఫోన్ కట్ చేసి. ఎవరిని సార్ చంపేస్తానంటున్నారు? ఎవరోరా వాళ్ళిద్దరు నాకు తెలియదు. నాకు దొరికిన ఎదవను వాళ్ళిద్దరూ తప్పించారు. వాళ్ళిద్దరిని నేను పట్టుకోవాలంటే ఈ ఊళ్ళో నేను ఎక్కడుండాలో, ఎలా ఉండాలో, ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదురా. అయితే నాతో రండి సార్. నాతో పాటు మా వాళ్ళ ఇంట్లో ఉందరు కానీ రండి సార్. ఓకే, బాటిల్ అక్కడ పెట్టి పెట్టాను. రండి సార్, రండి. ఇదే సార్ మన ఇల్లు. భోజనం పెడితే తప్పేంటండి? ఊరందరికి పిలిచి పిలిచి ముద్దలు పెట్టవే. రండి, బంధువులే. కావలసిన ప్లేస్ కి తీసుకొచ్చావు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా రేయ్, నేనెంతో కష్టపడి నా లవ్వర్ని ఎత్తుకెళ్ళి వాడిని పట్టుకుంటే వాడిని విడిపించేస్తారా? ఎక్కడున్నాడు చెప్పు. ప్రామిస్ సార్, వాడికి వెళ్ళాడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అయితే ఫోన్ చేసి పిలిపించు. వాడి ఫోన్ నెంబర్ తెలియదు సార్. నువ్వు చేయవే. చేయదు, నేను ఫోన్ చేస్తాను. ఈ పిచ్చోడు ఏం చేస్తాడో ఏటో. మనం ఇక్కడ నుండి జంప్ అయిపోవడం బెటర్. అయిపోయారు. నెంబర్ కూడా తెలుసా? హలో హలో డార్లింగ్, ఎక్కడ ఉన్నావు కామరాజు? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. అయ్యో, ఎవడో నన్ను చంపాలని గన్ను పట్టుకుని ఇక్కడికి వచ్చాడు. నువ్వు మా ఇంటికి రావద్దు. వాడి పేరు జేమ్స్ అని చెప్పు. సార్, వాడు మా ఫ్రెండ్ పెళ్లికి వచ్చాడండి. వాడు రాగానే నేను మీకు పట్టిస్తాను సార్. ఏంట్రా పట్టించేది? వాడి కోసం గోవా టు హైదరాబాద్, హైదరాబాద్ టు వైజాగ్ తిరిగి తిరిగి అలసిపోయాను రా. వాడు వచ్చే వరకు నా రోటీ కపడా మకాన్ అన్ని ఇక్కడే. ఓకే సార్.
సార్ మీరేంటి సార్ తుపాకీని రంగులు రావటం తిప్పినట్టు తిప్పుతున్నారు? అలవాటు ఉందా? చెప్పడానికి అలవాటు ఎందుకు? పోకిరి సినిమా చూస్తే ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. సరే గాని జేమ్స్ కూడా వచ్చావా? వీళ్ళంతా మన వాళ్ళే, ఇది మన ఇల్లే, మనం ఎంత కాలమైనా ఇక్కడ ఉండొచ్చు. ఓకే థ్యాంక్ యూ సార్. పదండి పదండి. ఏం చేద్దామే?